ఆదికాండము 28వ అధ్యాయం వర్స్ 1. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాకని దీవించి. ఓకే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకోనకూడదు. నీవు లేచి పద్దనారాంలో నీ తల్లియు తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకోవాలని అతనికి ఆజ్ఞాపించాడు. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి లాబానికి మరి ఇస్సాకుకి కోపం రావాలి కదా. పెద్దోడు ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఆ తప్పు చేశావు అని తిట్టి పంపించాల్సింది పోయి ఏమంటాడంటే, నువ్వు ఈ తప్పు చేయకూడదు. ఏ తప్పు? నీ యొక్క అన్నయ్య తీసుకున్నాడు కదా, కానాను కుమార్తెల్లో ఇద్దరిని చేసుకున్నాడు కదా, ఆ తప్పు నువ్వు చేయకుండా చెప్తున్నాడు. అంటే ఏం జరుగుంటుంది? వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్? అంటే ఇస్సాకు మరి కన్విన్స్ అయిపోయినట్టున్నాడు. ఏమని? ఆశీర్వాదము యాకోబుకి రావడము దేవుని చిత్తము అని. Isaac must have been convinced that blessing Jacob was not an accident, was not in disguise, was not cheated, was not forceful. And it was the will of God to give it to Jacob. ఇస్సాకు అర్థమైపోయి ఉంటుంది. తర్వాత ఇస్సాకు దేవునితో మరి సంబంధం కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగిన వాడు కదా. ఇస్సాకు ఒక ప్రవక్త, ఈజ్ అ ప్రాఫెట్. మరి అతను మరి రాత్రిపూటో మళ్ళీ పగలో ఎప్పుడో మరి దాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మరి దేవుడు చెప్పుంటాడు, నువ్వు చేసింది తప్పు కాదు. మరి ఇస్సాకు చాలా కుమిలిపోయి ఉంటాడు. అదేంటిది, నేను నేరం చేశాను. సాధారణంగా ప్రతి తండ్రికి ఉంటుంది జ్యేష్ఠ కుమారుడికే ఇవ్వాలని. అది దేవుడి యొక్క చిత్తము కూడా. మరి అంటే ఇక్కడ ఇస్సాకు చేశాడు పొరపాటు. ఒక రకంగా చూస్తే మరి ఇస్సాకు పొరపాటు చేసేసాను నేను, పోన్లే నాకు కళ్ళు మందగిల్లాయి, కానీ నేను ప్రవక్తను కదా, నేను గుర్తుపట్టాలి కదా, నేనెందుకు ఇలా చేసేసాను తప్పు అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పుంటాడు, తనకు అన్నీ అర్థమై ఉంటాయి. ఈజ్ ఎ ప్రాఫిట్, యూ క్యాన్ డిసైడ్. ఓకే, ఎప్పుడైనా దేవుని ఆత్మ కలిగిన వారు ఏదైనా ఒక సమస్యను వారి హృదయంలో పెట్టుకొని దాని గురించి ధ్యానిస్తే రెండు ఉంటాయి. ఒకటేమో కుంగిపోవచ్చు, ఇంకొకటేమో ధ్యానించవచ్చు. ఆ సమస్యను తీసుకొని అప్పుడు ఏం చేస్తారంటే, కృంగిపో, ఎందుకు వచ్చింది నీకు ఈ వ్యాధి, ఎందుకు వచ్చాయి నీకు ఈ అప్పులు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యా, ఎందుకు ఈ డివోర్స్ అయింది, ఇలాగా నువ్వు కృంగిపోయి ఎందుకు నా జీవితం అనే టైప్లో ఆలోచించవచ్చు. ఇంకొకటి, అసలు ఎందుకు వచ్చింది అని నువ్వు ఆలోచిస్తే దేవుడు, ద డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. ఓకే, యువర్ ప్రాబ్లమ్ కుడ్ బి పొజిషనింగ్ యూ టు రిసీవ్ ఎ బ్లెస్సింగ్, ఆర్ ఇట్ కుడ్ బి ఎ స్టెప్పింగ్ స్టోన్ టు పుష్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. నీ సమస్య నిన్ను కొత్త స్థాయి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ చీకటి వెలుగుగా మారుతుంది. నీ సమస్యను దేవుని వద్దకు తీసుకెళ్ళి దేవుని వద్ద విచారిస్తే అది నువ్వు చేసుకున్న పొరపాటైనా. మరి ఇస్సాకు అలా వెళ్ళుంటాడు దేవుడి దగ్గరికి. అప్పుడు దేవుడు చెప్పుంటాడు, అప్పుడు అతను ధ్యానిస్తున్నాడు, ఎందుకు ఇలా జరిగింది అని ధ్యానిస్తుంటే, అవును, నా పెద్ద కుమారుడు నాకు బాధ కలిగించాడు, ఎందుకంటే ఒకరిని కాదు ఇద్దరిని చేసుకున్నాడు. ఓకే, సో అందుకని అంటే కానాను కుమార్తెలు ఒకదాన్ని చేసుకున్నందుకు దేవుడికి నచ్చలేదు గనక దేవుడు ఇతనికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అంటే యాకోబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇక్కడ యాకోబు అర్హుడా, లేకపోతే ఏసావు అనర్హత యాకోబుకి వచ్చిందా? ఏసావు అనర్హత యాకోబుకు ఎందుకు వచ్చిందంటే, యాకోబు కూడా అబ్రహాము సంతానమే. యాకోబు ఆశించలేదు, నాకు వద్దంటాడు, కానీ దేవుడు ఒకళ్ళు మరీ తక్కువ అంచనా చేశాడు. అందుకని చెప్పి ఇక్కడ యాకోబుకి వెళ్ళడము దేవుని చిత్తమని ఇస్సాకు గ్రహించి యాకోబుని పిలిచి, నీకు ఆశీర్వాదం వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి ఈ పిల్లల్ని చేసుకోవాలా, సహోదరుల పిల్లల్ని చేసుకోవాలా అని చెప్పి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, నౌ రిమెంబర్, నౌ దెర్ ఈజ్ ఎ కనెక్షన్
ఒక కనెక్షన్ చూస్తున్నాం. ఏంటి ఈ కనెక్షన్ అంటే ఆశీర్వాదానికి, వివాహానికి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి ఇస్సాకు కూడా అర్థమైపోయింది ఇదే సంగతి. అందుకని చెప్పి యాకోబుని పిలిపించి దేవుడి చిత్తమే నీకు ఇవ్వడము అని చెప్పి యాకోబుని పిలిచేమంటాడో చూడండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివై ఉన్న దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయని గాక అని అతనిని దీవించాను. He blessed him again. He blessed him again. అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, బట్ నౌ హీ అక్నాలెడ్జ్డ్ ఇట్. ఐ బిలీవ్ దట్ సంబడీ విల్ టేక్ ఏ రైట్ డెసిషన్. 5వ వచనం చూద్దాం. యాకోబును పంపివేశాను. అతడు పద్దనారాములోనున్న సిరియా వాడగు బెతుయేలు కుమారుడగు యాకోబు ఏసావుల తల్లియగు రెబెక్కా సహోదరుడైన లాబాను నొద్దకు వెళ్ళాను. 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పద్నారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని నక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెండ్లి చేసుకోవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్నారామునకు వెళ్ళిపోయిననియు ఏసావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు, 9వ వచనం. ఏసావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబుయతు సహోదరి అయిన మహాలాతును పెండ్లి చేసుకొనెను. ఆల్రైట్, ఇక్కడ మనం చూస్తే కొంచెం రిపెంటెన్స్ వచ్చినట్టుంది కదా, పశ్చాత్తాపం వచ్చినట్టుంది కదా. పశ్చాత్తాపం వచ్చింది, కొంచెం బాధపడ్డాడు, చూస్తున్నాడు. అరే చూడు తండ్రి ఇప్పుడు యాకోబుని మరి ప్రత్యేకంగా నువ్వు ఏమి వేళ్ళనే చేసుకోవాలని చెప్పినప్పుడు యాకోబు వింటాడు. చూసారా, ద బ్లెస్సింగ్ విల్ బి గివెన్ టు ద ఒబీడియంట్. సో దెర్ ఈజ్ ఒక్కొక్కసారి నా వాట్ ఈస్ డిలే, వై డిలే, ఎందుకు ఆలస్యములు జరుగుతాయి జీవితంలో? ఆశీర్వాదాలు, వాగ్దానములు, మరి ఆశీర్వాదాలకి సమయం నెరవడానికి టైం ఎందుకు పడుతుందంటే ఆశీర్వాదానికి విధేయత కావాలి. అయితే దేవుడు ఆ విధేయత తీసుకురావడం కోసము ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఏసావుకి ఆశీర్వాదం దొరుకుతుందా? ఈసావు పశ్చాత్తాపడి, ఎందుకంటే ఇక్కడ ఇస్సాకు యాకోబుతో అంటాడు నువ్వు వెళ్ళి చేసుకోమని, చూసి అరే ఇదేని పశ్చాత్తాపడి మళ్ళా వెళ్ళి ఇంకొక ఆమెను చేసుకున్నప్పుడు ఈసావుకి మళ్ళా ఆశీర్వాదం దొరుకుతుందా? దొరకదు. అంటే పరిశుద్ధాత్మను తిరస్కరించుట ఏ స్టేజ్లో తిరస్కరించవచ్చు. ఇక ఫరో కూడా ఒక స్టేజ్కి వచ్చి మరి కలిగిన వానికి దేవుడు సాధ్యమైనంత వరకు ఇన్ని అద్భుతాలు చేసి 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 ఇన్ని చేసినా సరే వాళ్ళు ఏమంటారు, ఇంకొక అద్భుతం చేయమంటారు. అంటే ఎన్ని లాస్ట్కి లాజరస్ని లేపినా సరే వాళ్ళు ఏం చేశారు? మారారా? మారలే. అంటే వాళ్ళు ఏం చేసినట్టు? పరిశుద్ధాత్మను when they have rejected. ఎప్పుడైనా ఎవరైనా పదే పనిగా దేవుడు గొప్ప అద్భుతాలు వారి కళ్ళ ముందు, పరిశుద్ధాత్ముడు మరి కుమారుడు సాక్షాత్తు దేవుడే వచ్చినట్లుగా కళ్ళ ముందు మాట్లాడుతూ వాక్యాలు చూపిస్తూ అద్భుతాలు చేసినా, అంత గొప్పగా చూపించి చేసినా నమ్మకపోతే దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ తృణీకరణ. దట్ ఈస్ కాల్డ్ బ్లాస్ఫెమింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దూషణ అంటారు దాన్ని. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అందరికీ కూడా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు కనపడాలి నాకు ఈసారి, నేను ఎందుకు ఇలా చేశాడు, దేవుడిని అడుగుతాను, నిలదీస్తాను, నాకు ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు, అసలేంటి అని మనం అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని తలంపులు రావచ్చు, కొన్ని చెడు తలంపులు రావచ్చు. బట్ దే ఆర్ ఫర్ గివెన్. ఓకే, వాటికి క్షమాపణ ఉంటుంది. ఏదో ఒక మాట మాత్రం విన్నారంతే, యేసు అని ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, వాళ్ళు ఇండ్రు ఈ మధ్య అందరూ చేస్తున్నారు అద్భుతాలు అని. కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళకి వాక్యం తెలుసు, ఆ వాక్యము మరి ధరించుకున్న వ్యక్తి అక్కడ ఉన్నారు, మరి పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నారు. ఇన్ని అద్భుతాలు సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే తిరస్కరించి లాస్ట్కి క్లైమాక్స్లో యోనా అద్భుతం ఒకటే మీకు చూపిస్తాను, అది కూడా అదేనా మీరు గ్రహించుకుంటే ఒకవేళ మీకు ఇంకా ఉంది ఛాన్స్, లేదంటే పరిశుద్ధాత్మను దూషించినది అని సీల్ అయిపోతుంది. మీరు ఇక ఎన్నడూ క్షమాపణ పొందుకోలేరు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇది? మనం సాధారణంగా ఒక మాట అనేసి ఏదన్నా అనేసి ఓకే పరిశుద్ధాత్మ దూషణ అనుకుంటాం. అంటే ఇక్కడ ఏసావు వద్దకు వస్తే
మరీ చిక్కుడుకాయ కూర గురించి వదిలేస్తాడా? దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుంది? చిక్కుడుకాయ కూర, అందులో ఇస్సాకుకి ఎంత డబ్బు ఉందో తెలుసా? ఇస్సాకుకి ఎంత డబ్బు ఉందంటే ఒక స్టేజ్లో ఆ రాజు కంటే ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. రాజు కూడా చూసి అసూయపడతాడు, మా దగ్గర నుంచి వెళ్ళిపో అని. అంత ధనవంతుడు. అతని కింద పనులు ఉంటారు. ఒక 5 నిమిషాలు ఆగితే 10 మంది పనులు 10 రకాల కూరలు చేసి పెడతారు. అవునా? మనోడు టైం కూడా ఆగలేదు, వెంటనే చూసింది వెంటనే కావాలా. 5 నిమిషాలు కూడా ఆగక అమ్మేస్తాడు జ్యేష్ఠత్వాన్ని. సో అంటే అతనికి కొంచెము కూడా దాని మీద ఇక రెస్పెక్ట్ లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. ఇక్కడ మరి చిక్కుడుకాయ కూర గురించి వదిలేస్తే తర్వాత మళ్ళా నేను ఇంకొక ఆమెను చేసుకున్నా, ఇంకోటి చేసిన ఎత్తుకు వచ్చిందా? రాలే. అంటే దేవుడి ఆశీర్వాదము నీది అని ఇస్సాకు రెబెక్క ఎంతో కాలము దేవుడు తను శోధించి ఉంటాడు, తెలుసుకొని ఉంటాడు. తిరస్కరించి ఒక 20 సంవత్సరాలు తిరస్కరించిన తర్వాత ఇతని మీద ఈ ముద్ర వేయబడి ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇలాంటివి తీసుకొని వెంటనే ఖండించుకోవద్దు, ఇతరులను తిట్టొద్దు. ఇది అలా అప్లికేబుల్ అవ్వదు ఈజీగా. ఓకే, ఎవ్రీథింగ్ కెనాట్ బి అప్లికేబుల్ లైక్ దాట్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కర్స్. ఇది శాపమైనప్పుడు, ఒకవేళ ఏదైనా ఖండించే వాక్యమైనప్పుడు మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా చదవాలి. రైట్? ఇంత ఇలా తృణీకరించేది కాబట్టి మళ్ళీ దొరకలేదు. ఓకే, పాత నిబంధనలో ఇజ్రాయేలీలు దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా ఏం చేసినా ఓకే, ఆ పక్కన మోయాబీలు వచ్చి కొంచెము వాళ్ళ దేవుళ్ళ ఆహారం పెడితే వీళ్ళు తినేస్తారు. బిలాము బలాకి సలహా ఇచ్చాడు, ఎందుకంటే శపించలేము కదా, ఆశీర్వాదాన్ని అంతమొందించలేము. ఆశీర్వాదాన్ని ఆపగలరు, ఆశీర్వదించబడిన వాడిని ఎవరు ఆపలేరు. ఆశీర్వాదాన్ని పతనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? పతనం అయిపోయారు. సో ఇంత తుణీకరించిన తర్వాత ఏమైనా ఉంటుందా నిరీక్షణ? యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఎప్పుడైతే మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇజ్రాయేలీలు బిలాము చూసి ఏమంటాడంటే, నేను వాళ్ళని శపించలేను, అసలు శపిద్దామని రెడీ అవుతాడు. బాలాక్ అంటాడు, నీకు అడబ్బిస్తే ఇది ఇప్పిస్తా, నేను శపించడానికి రెడీ అయిపోయి లాస్ట్కే ఆశీర్వదించేసి నా వల్ల కావట్లేదయ్యా, పనికిరాని సలహాలు 2 ఇస్తాడు. ఎవరు? ప్రవక్త అయినా బిలాము, బాలాక్కి ప్రాఫెట్. సో వన్స్ ఒక్కసారి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దాన్ని చంపుదాం అనుకోవడం చాలా పెద్ద నేరం. అందులో ఇక్కడ 2 నేరాలు. అప్పటికే దేవుడికి అసలుకే కోపంగా ఉన్నాడు. చిక్కుడుకాయ కూర కోసం నన్ను వదిలేస్తావురా, నేను భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవాని, గొప్ప దేవుడును, సమస్తము సాధ్యము, ఇన్ని అద్భుతాలు చేసి మీరు అన్నని ఇంత చిక్కుడుకాయ కూర తోడు మళ్ళీ ఆశీర్వాదాన్ని చంపేద్దామని ఇంకోమంట. ఇంకా కదా, ఇంకా అసలే ఆయన దేవాది దేవుడు, చిక్కుడుకాయ గురించి నన్ను తిరస్కరిస్తావా అని కదా. దానితోడు మళ్ళీ ఆశీర్వదింపబడి వాడిని చంపేద్దాం అనుకుంటే ఇక నా గాడ్ సెడ్, ఏ మ్యాన్, దిస్ సీడ్ ఈస్ టూ హారబుల్ సీడ్. ఈ సంతానం చాలా చెడ్డ సంతానం, ఇది ఉండకూడదు అని. అది కూడా చాలా తరాల తర్వాత, మేబీ దేవుడికి 1000 సంవత్సరాలు, ఒక రోజు కోపం 2 రోజులు కోపం చూడదు, 2000 సంవత్సరాల తర్వాత ఆ విత్తనం పోయింది కదా. 2000 years ఉన్నారు. ఓబేద్యా అంటే ఆల్మోస్ట్ లైక్ 2000 years ఉండుంటారు. ఇక్కడ ఏసావు మళ్ళా పశ్చాత్తాప పడినా దొరకలేదంట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని నేను ఒకసారి చెప్పాను మీకు కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ కామన్ బిలీవర్ టు డూ అన్ అన్ఫర్గివబుల్ సిన్. అంటే ఒక సాధారణమైన విశ్వాసి పరిశుద్ధాత్మ దూషణ చేసి క్షమించడానికి నేరము చేయుట అసంభవం. యు గాట్ ఇట్? అర్థమైందా? 9వ వచనం, ఏసావు ఇష్మాయేలు నందుకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబియతు సహోదరుడైన మహాలతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఓకే, 10వ వచనం చూద్దాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. ఓకే, ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాన్ని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించదవు.
భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. కమాన్ అగైన్, గుర్తుందా మీకు? ఒక ఆశీర్వాదం అనేది పర్సనల్ అవ్వాలి కదా, అది బైబిల్లో ఉంది. నీ పర్సనల్ అవ్వాలంటే ఏంటి గుర్తుందా? ట్యాగ్ చెప్పాను, ఒక అద్భుతంతో దాన్ని ట్యాగ్ చేయాలి. ఓకే, ట్యాగ్స్ పెడతారు కదా మీరు పోస్ట్ చేసి. ఓకే, సో ఇఫ్ ఎ బ్లెస్సింగ్ ఈజ్ ట్యాగ్డ్ విత్ ఎ మిరకల్ or a vision or an oracle or some sign, some wonder or a warm power of the Holy Spirit, అప్రూవల్. నీకు ఒకసారి ఏంటంటే ఒకసారి అద్భుతం జరగకపోవచ్చు, కానీ అదొక విశ్వాసం వచ్చేస్తుంది ఆ వాక్యం మీద, అంతే. అదే ఒక పరిశుద్ధాత్మ సూచన. అద్భుతాలన్నీ ఆ విశ్వాసం రావడానికి, అదే డైరెక్ట్గా వచ్చేస్తే అద్భుతాలు అవసరం లే. ఓకే, ఆ స్టేజ్ విశ్వాసం రావడం కోసం అద్భుతాలు, రైట్? అలా ఉన్నప్పుడు యూ క్యాన్ హీల్ ద సిక్, డూ మిరాకల్స్, మెనీ థింగ్స్. అద్భుతాలు, ప్రవచనాలు, భాషలు, దీస్ ఆర్ ఆల్ లైక్ ఈజీ థింగ్స్ టు యూ. ఇక్కడ చూస్తే ఈ యొక్క కష్టమైన ప్రదేశంలో మరి రాత్రి అయిపోయింది, ఏకాకి ఒంటరిగా ఉన్నాడు, ఒక రాయిని తలగడగా పెట్టుకున్న టైంలో అతడు అంతకుముందు ఆశీర్వాదం పొందాడు, తండ్రి ఇచ్చాడు, కానీ ఇక్కడ ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నాడు? సొంతం చేసుకున్నాడు. అప్రూవింగ్ సెకండ్ టైం. ఇప్పుడు ఇసాకు కుమారుడైన అబ్రహాంకి అలాగే జరిగింది, ఇప్పుడు ఇక్కడ యాకోబుకి ఇలాగే చూస్తున్నాం మనం. ఈ సంవత్సరం చాలామంది మీ ఆశీర్వాదాలని మీ సొంత వశం చేసుకుందరుగాక. చాలామంది దాన్ని సొంతంగా చేసుకోవడమే కాదు, దాని రుచి కూడా చూడనారంభిస్తారు ఈ సంవత్సరం. కొంతమంది పూర్తిగా రుచి చూస్తారు, కొంతమంది, ఎందుకంటే అందరికీ ఒక్కొక్క స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు ఒకసారి వాక్యం చెప్పాను అనుకో, అందరూ ఆ స్టేజ్లో ఉండరు వాక్యం. కొంతమందికి తర్వాత శోధన ఉంటుంది, ఆ శోధన తర్వాత అప్పుడు వాగ్దానం వస్తుంది. కొంతమంది కొంతకాలం వెళ్ళాలి, అరణ్యంలో ప్రయాణించారు. కొంతమందికి అరణ్య మార్గం అయిపోతుంది, వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. సో ఏ టైమింగో కానీ ఈ వాక్యము కొంతమందితో ఇప్పుడు మాట్లాడచ్చు, కొంతమందికి 2 ఏళ్ళ తర్వాత, కొంతమందికి 10 ఏళ్ళ తర్వాత. కానీ ఇది ఇప్పుడు నువ్వు తినేసావు అనుకోండి, ఈ వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ ఆత్మలో ఉంటుంది. ఇది నీకు కావాల్సినప్పుడు ఇది బయటకు వచ్చి నీతో మాట్లాడుతుంది. ఓకే, సో ఇక్కడ లెట్ us see 12 చూద్దాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. లాడర్, నిచ్చెన. ఏంటి ఈ నిచ్చెన? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు అబౌట్ దిస్ లాడర్. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. జాన్ 1:51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడేమో నిచ్చెన పైన ఎక్కి దిగుతున్నారు, ఇక్కడ యేసయ్య పైకి ఎక్కి కిందకి. అంటే ఏంటి? ఇక్కడేమో నిచ్చెన కనెక్షన్. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి దేవునికి, పరలోకానికి, భూలోకానికి కనెక్షన్ ఎవరు? యేసయ్య, ఇన్ జీసస్ నేమ్. సో జీసస్ ఈజ్ ద లాడర్. యు గాట్ ఇట్? సో ఇప్పుడు నిచ్చెన ఎవరు? యేసయ్య. ఆ పేరు అంటే నీకు పరలోకం నుంచి దూతలు వచ్చి నీకు ఆ పని చేసిపోతాయి. యు సీ దట్ హీ ఈజ్ ద లాడర్. ఐఎమ్ ద కనెక్షన్. నేను కనెక్షన్ అని చెప్తున్నాడు దేవుడు. పరలోకానికి, భూమికి నేను కనెక్షన్. ఎంతమందికి అర్థమైంది కనెక్షన్? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? ఓకే, చూడండి, యోహాను 14:6 కూడా చూద్దాం ఒకసారి. జాన్ 14:6. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము. ఆ నిచ్చెనే మార్గం అనమాట. అది సత్యము, అది జీవము. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అంటే పాత నిబంధనలో యేసు అని చెప్పక నిచ్చెన అనమాట యాక్చువల్గా. సో ఇట్స్ జీసస్. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు, అందుకే సిలువ ద్వారా యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారు మనకి? అబ్రహాం ఆశీర్వాదం. అందులో ఏంటి? నిచ్చెన, కనెక్షన్. అబ్రహాంకు ఉండే కనెక్షన్, ఇస్సాకు ఉండే కనెక్షన్, ఇదిగో నీకు ఇచ్చాను కనెక్షన్. ఇప్పుడు ఈ రోజు నుంచి నీ ఒంటరివాడు కాదు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ కనెక్టెడ్ టు మీ త్రూ ద లాడర్. దేవుడు చెప్తున్నాడు, యాకోబు నువ్వు ఒంటరివాడు కాదు. ఈ రోజు నుంచి నువ్వు ఒక వారం రోజుల ముందు ఆశీర్వాదం పొందావు. ఈ రోజు నుంచి ఆశీర్వాద కనెక్షన్ ఆరంభమైంది నీకు నాకు. నేను ఆశీర్వదించడం మొదలు పెడతా. యు ఆర్ అండర్ మై ప్రొటెక్షన్ ఈవెన్ దో యు ఆర్ అలోన్. నీ కష్ట సమయంలో, పోగొట్టుకున్న సమయంలో, బాధల్లో, వేదనల్లో విశ్వాసికి అటువంటివి ఏంటో తెలుసా? ఆశీర్వాద ఆరంభ గడియలు, వాగ్దాన ఆరంభ గడియలు, దేవునితో నూతన సహవాసము పొందే గడియలు, కొత్త స్థాయికి వెళ్ళే గడియలు, నీ అంతటి నువ్వెవరో తెలుసుకొని ఆశీర్వదింపబడిగా మారుట ఆరంభమయ్యే గడియలు.
అందుకే చెప్పాను, ఒక సమస్య వచ్చినప్పుడు అది నువ్వు చేసుకున్నదవు ఎవరు చేసుకో. ఒక రకంగా చూస్తే యాకోబే చేసుకున్నాడు ఈ సమస్య. మోసం చేసినట్టే. తల్లి చెప్తే చేసేస్తాడా? చేయకూడదు. తల్లి చెప్పిన తండ్రి చెప్పిన వాళ్ళకంటూ ఒక మైండ్ ఉంటుంది కదా, అమ్మో చేయను మోసం అన్నారు. కానీ అక్కడ తనకు గిల్టీ చేసేసాడు. ఈ డిడ్ ఇట్. కొంచెం ఆశపుట్టినట్టుంది, ఆశీర్వాదమే కదా. ఇట్స్ నాట్ గాడ్స్ విల్ టు డూ అస్ మిస్టేక్. దేవుడికి అలా చేయకుండా, అబ్రహాం కూడా అలా చేయకుండా, ఇస్సాక్ అలా చేయకుండా, యాకోబు అలా చేయకుండా చక్కగా ఉండాలనేటువంటిది దేవుడి చిత్తం. ఎంతమందికి అర్థమైంది? మిస్టేక్ అంటే నీలో బలహీనత బయట పెట్టి తర్వాత ఆ బలహీనతని దేవుడు బలంగా మారుస్తాడు. పౌలు అంటాడు, నేను పిల్లవాడయ్యాను అయినా నేను విడిచిపెట్టలేదు దేవుడు, ఇప్పుడు పెద్దవాడయ్యాను. అలా అదే దేవుడు ఇప్పుడు కూడా నాతో అలాగే ఉన్నాడని చెప్తున్నాడు పౌలు. సంఘానికి అలాగే మాట్లాడుతున్నాడు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నా బలహీనతలు చూసి మీరు నన్ను విక్రించలే, అప్పుడు దేవదూతలాగే చూశారు, ఇప్పుడు ఇలాగే చూస్తున్నారు. యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్పిరిట్ లైక్ దాట్ టు నో ఇట్. ఓకే, ఐ డోంట్ నో ఎవరికేం ప్రాబ్లమ్స్ నాకు తెలియదు. ఓకే, మీరు కొత్త స్థాయికి వెళ్తున్నారు. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ షిఫ్టింగ్ ఇన్ ఎ న్యూ లెవెల్. కనెక్షన్, బ్లెస్సింగ్, రియాలిటీ దిస్ ఇయర్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ తెలుగు 28వ అధ్యాయ ఆరాధన మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. ఇదిగో ప్రభువా మరొకసారి ఎవరెవరైతే వారి కష్టాల్లో ఉండి ఆ కష్టకాల జ్ఞాపకాలు ఇంకా వారి జీవితంలో ఉన్నాయో, ఆ గతము ఆ ప్రస్తుతము వారిని అధిగమించాయో, మళ్ళా వారు ఆశీర్వదించబడ్డారని వారి ఆశీర్వాదాన్ని వారికి మీరు జ్ఞాపకం చేయండి నాయన. రిఫ్రెష్ ద ప్రామిస్ లైక్ జాకోబ్. అబ్రహాంకి రిఫ్రెష్ చేసావు, ఇస్సాకుకి రిమైండ్ చేసావు, యాకోబుకి రిమైండ్ చేసావు. అలాగే మా అందరికీ మళ్ళా మా వాగ్దానాలు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి అది నువ్వు మాతోటే ఉండవు, నెరవేర్చే వరకు మాతో ఉంటావనే నమ్మకం మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.